రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదినారాయణ. కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ మామిడిలో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా మామిడి కవర్స్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది. ఇది కొన్ని మనం ఏ సమయంలో కట్టాలి, ఎంతవరకు ఉంచాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటివి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా మనకు అన్ని రకాల ఈ కాయ డెవలప్మెంట్ స్టేజ్లో వచ్చే పురుగు తెగుళ్ళ యాజమాన్యానికి ప్రధానంగా పనిచేసే ఒక మంచి టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఇది మామిడి కవర్స్ ముఖ్యంగా మనకు నిమ్మకాయ దశ లోపలే మనము కట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మనం వన్స్ ఆ స్టేజ్ పెరిగిపోయిందంటే మనకు ఈ గార రావడం అంటే త్రిప్స్ అటాక్ రావడం వల్ల మనకు డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా ఈ పండు ఈగ సమస్య అనేది కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఈ పక్షికన్ను తెగులు అంటే ఆంత్రాక్నోస్ కూడా రావడం అనేది సాధారణంగా చూడవచ్చు. ఇవన్నీ మనకు లేట్ అయ్యే కొద్దీ ఈ సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఈ నిమ్మకాయ సైజులోనే ఈ కవర్స్ అనేది కట్టుకోవాలి. వీటిలో కూడా చాలా టైప్స్ మనకు మార్కెట్లో చూడవచ్చు. బట్ ఇందులో ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే ఇటుక ఎరుపు కలరు అంటే పైన కలర్ వచ్చేసి ఇటుక ఎరుపుగా ఉండే కవర్ ఉండి లోపల రెండో లేయర్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉండే లేయర్ ఉంటుంది. ఇట్లా డబుల్ లేయర్ కలిగిన కవర్స్ని ఈ మామిడిలో కట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే మనకు ఈ పండుగ సమస్య కానీ, కాయతోల్చు పురుగు కానీ, పిండినల్లి కానీ, పక్షికన్ను తెగులు కానీ, ఇంకా ఏ ఇతర కీటకాలు కానీ తెగుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కాయలకి కవర్లు కట్టడం వల్ల కూడా ఈ పక్షుల నుంచి మనకు డ్యామేజ్ అయ్యే సమస్య కానీ, కోతల నుంచి డ్యామేజ్ అయ్యే సమస్య కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము చాలా వరకు రైతులు ఈ రసాయన మందులు పిచికారి చేయడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ కవర్స్ కట్టడం వల్ల మనకు ఎలాంటి రసాయన మందులు కాయలపైన డైరెక్ట్ పడడం అనేది జరగదు కాబట్టి మన కాయ క్వాలిటీ, నాణ్యత కూడా బాగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మనకి ఎండపొడ అంటే మనకు ఈ పడమటికి ఉన్న కాయలు ఎక్కువగా ఎండపొడకి గురవడం చూస్తూ ఉంటాము. ఆ ఎండపొడ నుంచి కూడా మనం చాలా వరకు ఈ పండ్లని రక్షించుకోవచ్చు. దానివల్ల మనకు మంచి మార్కెట్ డిమాండ్ కూడా ఉండడం జరుగుతుంది. ఇలా కట్టిన కాయలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వాన గాలి ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇవి నిలబడి ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండడం వలన కాయలు నిలవడానికి, చెట్టుపైన నిలవడానికి ఎక్కువ ఆస్కారం ఉందని గమనించడం జరిగింది. అదేవిధంగా ఇవి కట్టిన తర్వాత మనకు ఒక 40-45 రోజులు కానీ 50 రోజులు వరకు కానీ చూసుకున్నట్లయితే ఆ కలర్ కూడా అంతా కూడా యూనిఫామ్గా ఉండి మంచి అట్రాక్టివ్ కలర్తో ఉండి ఎలాంటి మచ్చలు కానీ, దోమ కానీ, ఈ బెడదలు లేకోకుండా ఉండడం వల్ల మనకి మార్కెట్లో మంచి రేటుకి అమ్ముకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కవరు కట్టిన రోజునే డేట్ అనేది కవర్ పైన వేసుకున్నట్లయితే ఆ డేట్ను బట్టి మనం ఎన్ని రోజులకి కవర్ కట్టాము, మనకు ఎప్పుడు కవర్ తీయాలనేది కూడా ఒక అంచనాకి రావడం జరుగుతుంది. అందుకు మనము ఈరోజు కవర్ కట్టినట్లయితే ఈరోజు డేట్ వేసుకొని దాదాపుగా ఒక 45-50 రోజులకి మనం లెక్కేసుకొని ఆ కవర్ని గుర్తించి మనం కోత కోసినట్లయితే కాయలు కూడా మంచిగా పండి పరిపక్వత చెంది మనకు నాణ్యత కానీ, టీఎస్ఎస్ కానీ, తీపిదనం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే చాలా వరకు రైతులు ఏం చేస్తున్నారంటే మనకు ముందుగానే కలరు ఎక్కువగా ఉండడం వల్ల కవర్లు కట్టినవి ముందుగా కోత కోయడం వల్ల ఆ నాణ్యత సరిగా లేక తీపిదనం అనేది తక్కువ ఉందనేది ఒక రైతుల నుంచి ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ కట్టిన తేదీ మనము వేసుకున్నట్లయితే కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలుగుతాము. అదేవిధంగా మనకు కాయ డెవలప్మెంట్ అయ్యే దశలో అంటే కాయ కోత దశ ముందు ఒక 10-15 రోజుల ముందు ఈ కట్టిన కవర్స్ కూడా తీసివేసినట్లయితే ఉన్న ఎండకి మనకు టెంపరేచర్స్కి కానీ బయట గాలి, ఎండ తగలడం వల్ల కూడా ఈ తీపిదనం టీఎస్ఎస్ పెరగడం కూడా కొన్ని చోట్ల మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సమయంలో కొద్దిగా మనకు ఈ పురుగు తెగులు బెడద కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఒక 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో కవర్ తీసేసి తర్వాత కాయ కోత కోసినా కూడా మంచి క్వాలిటీ రావడం అనేది జరుగుతుంది.